మెదక్ జిల్లాలో పేరు పొందిన ప్రధాన పట్టణాల్లో సిద్దిపేట ఒకటి. ఇక్కడ విద్య, వ్యాపార, వాణిజ్య రంగాలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. పెరుగుతున్న జనాభాతో పాటు వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రులు ఏర్పాటయ్యాయి. సిద్దిపేటలో దాదాపు 50 ప్రైవేటు ఆసుపత్రులు, 2 ప్రభుత్వ ఆసుపత్రులు నడుస్తున్నాయి. అయితే అన్ని ధనార్జన కోసం నెలకొల్పినవే. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన డాక్టర్లు ఆదివారం వచ్చిందంటే చాలు ఆసుపత్రులకు సెలవు ప్రకటించేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రులు అయితే డాక్టర్ల పని చెప్పాల్సిన అవసరమే లేదు. మామూలు రోజుల్లోనే డ్యూటీకి రాని డాక్టర్లు ఆదివారం ఇంకేమొస్తారు? తమ ఎంజాయ్ కోసం సిద్దిపేటలోని డాక్టర్లంతా విధులకు గుడ్ బై చెప్తున్నారు. దీంతో సిద్దిపేట ప్రాంత ప్రజలకు వైద్యం అందడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే కాపాడే నాదుడే కరువవుతున్నారు. ఆదివారం ఏదైనా ప్రమాదం జరిగితే డాక్టర్లు అందుబాటులో లేకపోవడం వల్ల చికిత్స కోసం హైదరాబాద్, కరీంనగర్లకు తరలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్గ మధ్యంలోనే చాలా మంది రోగులు చనిపోయారు. ఇంత జరుగుతున్నా సిద్దిపేటలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లలో మార్పు రావటం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఆసుపత్రుల్లో డాక్టర్లు లేకపోవడమే కాదు, కనీసం మందు బిల్లైనా వేసుకుని తాత్కాలిక ఉపశమనం పొందుదామంటే అవి ఉండవు. ఎందుకంటే మందుల షాపులన్నీ ఆయా డాక్టర్ల కనుసన్నల్లో వారికి అనుబంధంగా నడుస్తుండడమే ప్రధాన కారణం. దీంతో ఆదివారం డాక్టర్లు లేకుంటే మందుల షాపులు తెరుచుకోవు. అదేమని అడిగితే డాక్టర్లు లేకపోతే మాకేం గిరాకుంటుందని లోకుట్టూను విప్పుతున్నారు మెడికల్ షాప్ యజమానులు. స్వయాన తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉంటే అధికారులు పట్టించుకోకపోవడం విచారకరమని స్థానికులు పేర్కొంటున్నారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకొని ప్రజారోగ్యాన్ని కాపాడాలని సిద్దిపేట ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.